నమస్కారం. రండి రండి రండి. నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోని పంపాలి. బాబు మీటర్ ఎంత అయింది? నేను చెప్తాను, ఒక్కొక్క ఆటోకి 100. ఆ మొత్తం ఇచ్చేయండి. వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఆటోలు పంపించొస్తాను. రండమ్మా రండి. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పద రండి కూర్చోండి. ఏమేవ్ అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో? తమరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైం ఏనండి అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. కరెక్ట్ క్యాచ్ చేసావు. పద ఫుడ్ ఇచ్చుకుందాం. రండి వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా? ఇక్కడ పెట్టండి. హలో మిస్, నేను ఎక్కువ చూస్తామంటే వద్దండి, కతికితే అతకదంటారు. ఓడి సాయంత్రం అని బాగా మెక్కు. రాత్రి భోజనాలు లేవు, రేపు పడుతాయి నీకు కూడా. బావగారు మజ్జిగ కొట్టించమంటారా? ఇంకా స్వీట్ అయితే తినలేదండి, అప్పుడే మధ్య కంటారేమిటి? వేరే స్వీట్లు ఏమైనా ఉంటే 2 తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా. నేను అడిగి పెట్టింది నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తినడానికి. నా అకౌంట్ లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు, వస్తున్నా. మజ్జిగేసేయమంటారా? ఏమండి నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగేసేయమంటారంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగేసేనా? వద్దు, నేను పప్పు వేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను. ఈలో మీ అల్లుడి గారికి ఏం కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏమొద్దండి. అయితే చీకటి వేసుకుంటారా? కడుక్కుంటానులేండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి? కాదు. అయితే ఏడిచారా అండి? నన్ను ఏడిచారంటావేటయ్యా? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు 2 జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి? పోసేయండి పోసేయండి థాంక్స్ అండి. పోసేయండి పోసేయండి మధ్య పోసేయండి 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 పోయండి. ఇక చాలే. నా బతుకలా అవుతుంది అనుకోలేదు. భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? రాజలక్ష్మి. పేరుకు తగ్గట్టుగా నాజుగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుడు నవల. నా పిండాకు నవలా ఎవరా సరండి? ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవలను పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నోరు మూసి కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అదే అదే లేదండి, అమ్మాయి సూపరు అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు కట్నం వద్దంటున్నారు? అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బాగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తీర్చాలి. ఒకటేమిటి, 2 తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తిగా ఉంది. అందుకని ఒక వడ్డానం చేయించి పెట్టండి చాలు. నడువుకు వడ్డానమా? యాండి 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 లేవండి యాండి. అదేమిటి బాబు గారు అట్ట పడిపోయారు? వద్దు, వరసలొద్దు, వద్దు బాబోయ్, వద్దు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డానం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా? ఏం వేళాకోళంగా ఉందా? అది నా బగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డానం అంటే 10-15 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే, నీ బ్యాడ్ లక్. అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమను ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండి అయ్యా. ఇప్పుడేగా పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతుంది. నడిచిపోదాను రా. ఏమిటి 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా. వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు ఏమో నా మొహన్ పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమిటిది? ఏమిటి ముప్పావలా? ఏమిటి ఒంటరిగా వెళ్ళేవాడికి ఆటో ఎందుకు? బస్సులో బా. బస్సులో పోవాలా? ఈ ముప్పావలా మాత్రం ఎందుకు? నీ పాడి మీద కొట్టుకో. వాడేమో మధ్య నీళ్ళు అంటాడు, వీడేమో
రాత్రిలో ఆటో ఆటో